పార్క్ చేసిన బైక్లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 46 లక్షల విలువైన బైక్స్ని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ కమిషనరేట్ల పరిధిలో నిందితులు షేక్, ఇమ్రాన్ బైకులు ఎత్తుకొని పోతున్నట్లు తెలిపారు. నకిలీ కీస్తో పార్క్ చేసిన బైక్ తాళాలు తీసి ఇతరుల టెక్నిక్లతో దొంగిలిస్తున్నట్లు సిఐ చెప్పారు. చోరీ చేసిన వాహనాలను వారు తక్కువ రేటుకి నారాయణపేటలో అమ్ముతున్నారు. గతంలో జీడిమెట్లో అరెస్ట్ అయిన ఈ నిందితులు ఏడాది తర్వాత మళ్లీ చోరీలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. విక్రమ్ రెడ్డి ఎస్ఐ డిఎస్ఐ దెన్ గురుస్వామి డిఐ వీళ్ళతో టీమ్ శ్రీశైలం అనిల్ ఇద్దరు కానిస్టేబుల్ ఆఫీసర్స్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనివల్ల అంటే ఇలా వైరస్ కు చెడు అలవాట్లకు బానిస అయినప్పుడు వాళ్ళు ఇంకా పెద్ద నేరాల్లో ఇరుక్కుంటారనే ఒక విధానం మనకు తెలిసిందే. దానికి వీళ్ళు నిదర్శనం. దాని తర్వాత ఇటువంటి బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా బిగ్గర్ క్రిమినల్స్ గా మారడానికి అవకాశాన్ని మనం వీళ్ళు పట్టుకోవడం మూలంగా అరికట్టడం జరిగింది. వీళ్ళకు మేము ఇంకా పాత హిస్టరీ ఇంకా ఒకరికి ఇప్పుడైతే అరెస్ట్ అయిన మొత్తం జైలు తెలిసింది. ఇంకా మేము వెరిఫై చేస్తున్నాం వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా అంటే. తర్వాత వీళ్ళను షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళని ఫాలో అప్ యాక్షన్ లో వాళ్ళని చూసి పట్టుకుని చర్య తీసుకుంటాం.